కోనసీమ నిత్య పెళ్లి కూతురు వ్యవహారంలో ట్విస్ట్ వెలుగు చూసింది. నిత్య పెళ్లి కూతురు నీలిమ రివర్స్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కంప్లైంట్ ఇచ్చింది. తప్పుడు ఆరోపణలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. తాను నిత్య పెళ్లి కూతురు కాదని వివరణ ఇచ్చింది. మోసం చేశానంటున్న 12 మందిని తీసుకొచ్చి నిజానిజాలు తేల్చండి అంటూ సవాల్ చేసింది. న్యాయం కోసం తాను చాలా మంది రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపింది. కోనసీమ నిత్య పెళ్లి కూతురు వ్యవహారంలో ట్విస్ట్ వెలుగు చూసింది. నిత్య పెళ్లి కూతురు నీలిమ రివర్స్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కంప్లైంట్ ఇచ్చింది. తప్పుడు ఆరోపణలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. తాను నిత్య పెళ్లి కూతురు కాదని వివరణ ఇచ్చింది. మోసం చేశానంటున్న 12 మందిని తీసుకొచ్చి నిజానిజాలు తేల్చండి అంటూ సవాల్ చేసింది. న్యాయం కోసం తాను చాలా మంది రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపింది. న్యూస్ ఛానల్స్ లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. కాంచనపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం. కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి. అంటే ఆ రోజు నైట్ వచ్చాము, బాగానే మాట్లాడారు. కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి, జిఏ మల్లికార్జునరావు అని చెప్పి అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆడపిల్లలు 10 దాటికి ఉండకూడదమ్మా, అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి క్యాకులేసేస్తే సర్లే అలాగే ఇంకా అన్ని మాట్లాడేసుకున్నారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు, కోర్టు వేసుకుంటాను అంటున్నారు. వెళ్ళి కోర్టులో తేల్చుకున్నా అంటే సరే చెప్పి ఇంకా అలా అన్నీ తిరిగామండి. ఎస్పీ ఆఫీస్కి, అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ, మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరిగామండి. మన ఊరు మినిస్టర్ వాసనశెట్టి సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఆయన చెప్తేని వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి. 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇద్దరు 12 మంది అంటున్నారు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు. మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్ తో కావాలండి. ప్రూఫ్స్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. నేను న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్, అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. 11 మంది విత్ ప్రూఫ్స్ తో కావాలి.